బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపురం. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత, స్వామివారి ఉపాసన బలం చేత గవ ప్రశ్నను ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని అనుసరించి వార ఫలాల్ని నేను తెలియజేయబోతున్నాను. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు 23వ తారీఖు 6వ మాసం 2025 సోమవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్ష దశమి నుండి 29/6/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం, ఆషాఢ మాస శుక్లపక్ష చవితి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ప్రాథమికంగా మనం చూద్దాం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక వారాంతరంలో మేషం నుండి వృషభంలోకి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. గత వారం మనం తెలుసుకున్నట్టుగానే ఇలాంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నో రకాలైనటువంటి సంఘటనలకి కారణమవుతాయని మనం తెలుసుకున్నాం. గతించినటువంటి వారం 10 రోజుల క్రితం విమాన సంబంధమైనటువంటి ప్రమాదాల గురించి కూడా మనం విన్నాం. వాటిన్నిటిని ముందుగానే తెలియజేసే ప్రయత్నం చేశాం. గత వారం వార ఫలాల్లో మనం చెప్పుకున్నటువంటి అంశం వంతెనలు, ప్రత్యేకించి నీటి ప్రవాహం మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి డ్యాంలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో ఏవైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందని మనం చెప్పాం. ఉత్తరావణిలో అవ్వచ్చు, ఉత్తర భారతదేశంలో అవ్వచ్చు, మహారాష్ట్ర సమీపంలో అవ్వచ్చు, ఒక వంతెన ప్రమాదం మీద చాలా మంది గల్లంతయ్యారు, కొంతమంది చనిపోవటం కూడా జరిగింది. ప్రత్యేకించి విద్యుత్కు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందని, ప్రత్యేకించి విమానయాన సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకా ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని ముందుగానే మనం తెలియజేశాం. గతించిన వారం 10 రోజులుగా అనేక విమానాలు సాంకేతిక పరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవటం, ముందుగానే వాటిని గ్రహించటం వల్ల పెను ముప్పులు తప్పినటువంటి దాఖలాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ నిన్నటి రోజు ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి 3-4 విమానాల యొక్క సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి అంశాలని మనం మీడియాలో, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెట్టబోతుందంటే మరికొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ గ్రహగతుల వల్ల ఉన్నాయి. ఆత్మహత్యా ప్రయత్నాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు అధికమవుతూ ఉంటాయి. చాలా మంది బలవన్మరణాలకి పాల్పడేటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు, అనవసరమైనటువంటి వాగ్వివాదం, ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రమాదాల యొక్క తీవ్రత పెరగటం, ఒక గొప్ప రోడ్డు ప్రమాదం లేక రహదారులు రుధిరాన్ని తాగుతాయేమో అనేటట్టుగా వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావని మొత్తం కూడా పొంచి ఉన్నటువంటి దాఖలాల్ని మనం చూడొచ్చు. ప్రత్యేకించి ఇలాంటి గ్రహగతులు మరిన్ని వాయు సంబంధమైన, అగ్ని సంబంధమైన, విద్యుత్తు, జల సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పారిశ్రామిక వాడలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ప్రత్యేకించి విద్యుత్కు సంబంధించినటువంటి వ్యవస్థలు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి భారతావనికి సంబంధించినటువంటి
భద్రతా సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. భద్రతా వైఫల్యం వల్ల ఒక ఉగ్రవాద కుట్రని మనం ఎదుర్కోబోతున్నాం. కానీ భగవంతుడు కాలం అనుకూలించటం వల్ల మన దేశానికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండటం వల్ల ఒక ముప్పు నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలు కొన్ని పరిస్థితుల నేపథ్యంలో భద్రతా వైఫల్యం వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. దేశంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, వివిధ ప్రాంతాల్లో కొత్త ఉద్యమాలకు తెరదీసేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో ప్రభుత్వం లేదా పరిపాలన పట్ల ఏదైనా సరే అసమ్మతి సెగ వల్ల ప్రజలు రోడ్డెక్కటం, ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం, ర్యాలీలు, ధర్నాలు, ఇలాంటి అశాంతిపూరితమైనటువంటి వాతావరణం కొన్ని వారాల పాటు కొనసాగనుంది. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా ప్రభుత్వం మరియు పెద్దలు శ్రద్ధ వహించవలసింది. ఇక 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ముందుగా మేషరాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని నిలుపుకోవడంతో పాటు ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు, సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగంలో వచ్చేటువంటి సవాళ్లు ఎదుర్కొనలేక ఒకానొక సందర్భంలో ఇక్కడి నుండి వెళ్ళిపోదామా, కొత్త కొలువు చేరదామా అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని సంబంధమైనటువంటి స్థితిగతుల రీత్యా నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంటంటే, మీకు కొత్త కొలువు దొరికే వరకు కూడా మీరు చేస్తున్న వృత్తిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని మానకండి. కొత్త ఆదాయ మార్గాలు మీకు సంపూర్ణంగా దొరికే వరకు కూడా ఏ కారణం చేతనైనా సరే మీరు మీ ఆర్థిక వనరుల్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే మరికొద్ది నెలల పాటు ఖాళీగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యర్థుల నుండి విశేషవంతమైనటువంటి ప్రతి ఘటనని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రత్యర్థులు మిమ్మల్ని కొన్ని విషయాల్లో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులకి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సమయానికి ధనం అయితే అందుతుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల జాగ్రత్త, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సమస్యలు, ఇబ్బందులు ఉన్నటువంటి వాడి మరికొన్ని సమస్యలని పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లు, ప్రత్యేకించి ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, ఇటువంటి విశేషవంతమైనటువంటి గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లని విశేషంగా పూజించటం, పాల పొంగలని నివేదనివ్వటం, 108 నిమ్మ ఫలాల మాలని అమ్మవారికి అందచేయటం వల్ల సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగించుకునేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు. మాసాలు మారుతున్నాయి, వారాలు మారిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారిగా మీ పరిస్థితులన్నీ అనుకూలవంతంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. మబ్బులు వీడినట్టు, గ్రహణం తొలగిపోయినట్టుగా ఒక్కసారి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో విశేషవంతమైనటువంటి విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. పాత బకాయిలు తీర్చగలుగుతారు. కొత్త రుణ సంబంధమైనటువంటి ప్రయత్నం కోసం
మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పగా ఫలించేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి సహాయం చేయటం మీ మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి అంశం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ప్రతి విషయంలో కూడా లౌక్యంతో ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైనటువంటి అంశాలు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి జీవనం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే మీరు ఎక్కువగా దృష్టి ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి స్థిరత్వం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల గురించి మీరు ఆలోచించకపోవడం, ఆలస్యం చేయటం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల కోసం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలను ఎక్కువగా మీరు ఆరాధన చేయండి. ప్రత్యేకించి నాగశిలను ప్రతిష్ఠ చేసిన లేదా పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసిన, ప్రదక్షిణలు చేస్తున్న సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. తదుపరి మిథున రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ, జై గోవింద మంచి. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు లభించేటువంటి అవకాశం, మీ చొరవ చేత వచ్చినటువంటి సమస్యని అధిగమించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా జీవిత భాగస్వామి మీకు తోడ్పడటమే తప్ప జీవిత భాగస్వామికి ఏమీ చేయలేకపోతున్నామన్న ఆలోచన నుండి జీవిత భాగస్వామికి కూడా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇవి మీ ఆనందానికి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరిచ్చే సలహాలు, సంప్రదింపుల వల్ల జీవిత భాగస్వామికి లేదా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. సరైనటువంటి విరామం, విశ్రాంతి, ఆహారం లేకపోవటం వల్ల, సరైనటువంటి సమయంలో తిండి తినకపోవటం, నిద్రపోకపోవటం వల్ల శరీరం అలసటకు గురవుతుంది. ఎక్కువ ప్రయాణం చేయటం లేదా ప్రత్యేకించి ఎక్కువగా మీరు చేసేటువంటి పనుల వల్ల దేహానికి విశ్రాంతి లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. కుటుంబంలోని పెద్ద వ్యక్తుల యొక్క సహకారం మీకు అందుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని, ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. దుర్గాదేవి స్వరూపమైనటువంటి అమ్మవారు, విశేషించి దుర్గని విశేషంగా పూజించిన, దుర్గా సప్తశ్లోకి లేదా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించిన, అమ్మవారికి సంబంధించిన ఆలయ ప్రాంగణానికి వెళ్ళి వచ్చిన సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ, జై గోవింద పంపతి. కర్కాటక రాశి జాతకుల జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలం, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వ్యయస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి వల్ల కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి లేదా కొత్త ప్రయత్నాలు చేయటానికి కొంతకాలం మనం ఆగవలసి ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వేగవంతమైనటువంటి ప్రణాళికల ద్వారా ముందుకు వెళుతూ ఉన్నప్పటికీ కూడా
ఎందుకో తెలియదు ఒక స్తంభన ఏర్పడుతుంది. కానీ పాత ప్రయత్నాలు, పాత సంస్థలు, వ్యవస్థలు చాలా వేగవంతంగా ముందుకు వెళుతూ ఉంటాయి. ప్రయత్నాన్ని చేస్తున్న సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ధనం నిలబడకపోవటం, అన్యాయకరమైనటువంటి ఖర్చులు అవటం మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, సమీపమైన భవిష్యత్తులో సానుకూలవంతమైనటువంటి నిర్ణయాల్ని, ఫలితాన్ని మీకు తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం ఆందోళన పడినక్కర్లేదు. మిశ్రమ ఫలితాల్లో కూడా ఎక్కువగా సానుకూలవంతమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉండొచ్చు. గురువారం పూట విశేషించి దత్తాత్రేయ స్వామి వారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంటి విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గంధం లేదా చందనంలో ముంచినటువంటి పుష్పాలని గురుదేవతా స్వరూపాలకి అందించిన, గురుదేవతా స్వరూపాలకి విశేషంగా అభిషేక క్రతువు చేసిన సానుకూలవంతమైనటువంటి స్థితిగతి లభిస్తుంది, అనుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ. వృత్తి, ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అత్యద్భుతంగా ముందుకు కొనసాగుతాయి. ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయింది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఏం చేయాలో ఏమిటో అన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మీకు పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతున్నాయి. ఆర్థికంగా రావలసినటువంటి ధనం చేతికి అందటం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అపోహలు, అపార్థాలు, అపనిందలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా పారదర్శకంగా ఉండటం చెప్పదగిన సూచన. జీవితంలో ఇష్టమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, ఇష్టపడేటువంటి వ్యక్తులతో సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విందులు, వినోదాలు, విహారయాత్రలతో పాటుగా ఒక కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టాలన్నటువంటి సంకల్పం ఫలిస్తుంది. ఒక అదనపు ఆదాయ మార్గం కోసం కానీ, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థ కోసం వ్యవస్థీకృతం చేసేటువంటి అంశం అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ మీ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆప్తుడి యొక్క ఆరోగ్య సంబంధమైన అంశం, ఒక ముఖ్యమైనటువంటి ఆప్త వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జీవితం బాధకి కారణమవుతుంది. వారు కొన్ని ఇబ్బందులు పడటం, ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మనం చూడలేకపోవటం, వాళ్ళ ఆరోగ్య సమస్య తీవ్రతరం అవటం మన మనసును కలిసిపెట్టేటువంటి సంఘటన. ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానసికమైనటువంటి సంఘర్షణల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇతరత్ర పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతంగా ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీ నరసింహ ప్రభుల వారు లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం, ఇది లక్ష్మీ నరసింహస్వాముల వారి యొక్క కరావలంబన స్తోత్రాన్ని అనునిత్యం జపించిన, అనునిత్యం పూజిస్తున్న సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం
కనపడుతుంది. తదుపరి కన్యా రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి సానుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ, ఉన్నతమైనటువంటి విద్య, భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థకు సంబంధించినటువంటి పనులు సానుకూలవంతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వచ్చేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి అంశాలు పొందడానికి లక్ష్మీనారాయణుని విశేషంగా పూజించిన మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలని స్వామివారికి అందజేయండి. సానుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంటుంది. తదుపరి తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జయ వీరబ్రహ్మ జయ గోవిందమాంబచి. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కాలం కొత్త పరీక్షలు పెడుతూ ఉన్నట్టుగా మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా కొన్ని పనులు అవ్వకపోవడం, ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి విధానం చేత మదనపడేటువంటి అవకాశం ఉంటుంది. చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మీరు పూర్తిగా మార్పును కోరుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంతో సంబంధం లేనటువంటి కొత్త ప్రయత్నం కోసం మీరు ఉవ్విళ్ళూడుతుంటారు. కానీ అవకాశాలు దగ్గరగా వస్తూ ఉంటాయి. కానీ అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి సమయంలో మాత్రం ఆలస్యం అవుతుంటుంది. ఏం చెయ్యాలో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉన్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలే లభించేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగం, సహచరులు, ఉన్నతమైనటువంటి అధికారులు వాళ్ళ చర్యల వల్ల విసిగి బేసారిపోతారు. కొన్ని పరిస్థితుల్లో మీ సహచరుల పట్ల కానీ, మీ పై అధికారుల నుంచి కానీ సరైనటువంటి తోడ్పాటు అందించకపోవటమో, వాళ్ళు సహాయ నిరాకరణ చేయటం మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి విందులు, వినోదాలు, బంధుమిత్ర బలగంతో కలవటం, కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క చొరవ వల్ల పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి గురువారం పూట దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆవు నెయ్యితో గనక దీపారాధన చేస్తూ ఉన్న, విప్ప నూనెను సమర్పణ చేస్తున్న సానుకూలవంతమవుతుంది. దత్త చరిత్రని గనక పారాయణ చేస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు అధికంగా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జయ వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. పరిశ్రమలు,
ఉత్పత్తులు, ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు, ఆదాయ మార్గాల్ని మెరుగుపరచుకోవడానికి మీరు చేసుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలవంతమవుతూ ఉంటాయి. కొత్త మిత్రుల యొక్క కలయిక, కొంతమంది వ్యక్తుల నమ్మకం, విశ్వాసం చేత, భాగస్వామ్యం చేత మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. యుగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతున్నాయి. సానుకూలవంతంగా జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనాలు వివాహ సంబంధమైనటువంటి జీవితం పట్ల మాత్రమే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, మూడో వ్యక్తికి ప్రమేయం వల్ల సౌఖ్యంగా అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కాస్త దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుంచి కోలుకోగలుగుతారు. వాతావరణ వ్యాప్తి వల్ల, వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల కొన్ని చిన్న చిన్న అంటువ్యాధులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏర్పడిన వాటి నుంచి వేగవంతంగా కోలుకునేటువంటి అవకాశం ఉంది. అహర్నిశలు కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం కనపడుతుంది. గ్రహ సంబంధమైనటువంటి విషయాలు, గృహ నిర్మాణానికి సంబంధించిన స్థితిగతులు ఇవన్నీ సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పక పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి సూర్య భగవానుని ధ్యానించిన, ఆదిత్య హృదయాన్ని విశేషంగా పఠించిన సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి ధనుసు రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జయ వీరబ్రహ్మ జయ గోవింద పాంపజై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. కొత్త ప్రయత్నాలు అనుకూలించేటువంటి అవకాశం ఉంది. గృహ సంబంధమైనటువంటి గృహోపకరణాలని కొనటం, గృహ ఆరంభం, శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితులు వీటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. శుభకార్యం కోసం కుటుంబం మొత్తం సిద్ధంగా ఉంటుంది. గృహ సంబంధమైన విషయాల్లో అనుకూలత వెళ్ళి వెరిసేటువంటి సమయం ఇది. స్నేహితుల వెళ్ళవచ్చు, భాగస్వామ్య వ్యాపారాల వెళ్ళవచ్చు, ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు మీకు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో నరఘోష, నరదృష్టి, నరపీడలు అధికమవుతూ ఉన్నటువంటి నేపథ్యం చేత కొంతమంది వ్యక్తులు మీకు సంబంధించినటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చొరవ వల్ల, వాళ్ళకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి నరదిష్టి వల్ల, అధికారుల చేత మీరు చేసే వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పర్మిషన్స్ తీసుకోవటం, ట్యాక్సులు కట్టడం, కొన్ని రకాలైనటువంటి ఇతరత్ర పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమవుతాయి. జీవిత భాగస్వామి వారి యొక్క చొరవ ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జీవన గమనంలో జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ధనుసు రాశి జాతకుల జీవన గమనంలో ధనలాభం ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగు కనిపిస్తుంది. కొత్త ఉద్యోగం, వ్యాపారంలో పురోగవృద్ధి ఉంటుంది. గ్రహ సంబంధమైన అంశాలు బాగున్నాయి. శుభకార్య నిర్వహణ కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా ఫలించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హనుమ
ఆంజనేయ స్వామి వారిని నాగవల్లి దళాల చేత అంటే తమలపాకుల చేత స్వామివారికి మలగ కట్టిన, తమలపాకులతో స్వామివారికి అలంకరణ చేయించిన, పూజాది కర్తవులు చేసిన సానుకూలవంతమైనటువంటి మరిన్ని ఫలితాలు వస్తాయి. మిశ్రమమైన ఫలితాల్లో కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులను చూసేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి మకర రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనలు 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమైపోయి అనుకూలవంతమైనటువంటి విజయ పరంపరలు ఫలితాలు వస్తున్నటువంటి వారం ఈ వారం. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జీవిత లక్ష్యం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి తప్పనిసరి ప్రయోజనాలని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. పదవీ ప్రాప్తి, రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుత ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంతానపరమైనటువంటి స్థితిగతులు, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు, భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతులు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వాళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల అత్యున్నతమైనటువంటి విజయాలని మీరు సాధించేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ధనం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం అవ్వచ్చు, మీరు చేసేటువంటి ఇతరత్ర స్థితిగతుల్లో అవ్వచ్చు, విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది. ధనం మీ చేతికి తప్పకుండా లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. సాంఘిక పరమైనటువంటి పరిస్థితులు కూడా బాగున్నాయి. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు, వ్యాపారాలకి మంచి పేరు లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మనుగడ లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి వారికి సంబంధించినటువంటి సూచనలు సలహాల ద్వారా నడవటం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ, మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మార్చుకోవడానికి కాల భైరవ స్వామి వారిని విశేషంగా పూజించండి. కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అనుకూలవంతమవుతుంది. కాలభైరవ రక్షలు ధరించడం వల్ల నరఘోష, నరదృష్టి, నరపీడ నుండి తప్పకుండా బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు, జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. గ్రహంలో వేరొకరికి ఉద్యోగం రావటం, లేదా కుటుంబానికి సంబంధించిన మరో వ్యక్తికి సంబంధించినటువంటి ఆదాయ వనరుల ద్వారా సంతోషించేటువంటి ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యమూలకంగా ధనం వ్యయమవుతుంది. సంతాన సంబంధమైన స్థితిగతులు అనుకూలవంతంగా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. ఆరోగ్యం ఇబ్బంది పడటం, రక్త సంబంధమైనటువంటి విషయాల్లో ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. రుణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. రుణం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కానీ
జీవిత భాగస్వామి అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వాములతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భాగస్వాములతో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది, కొత్త రుణాలు తీసుకోగలుగుతారు. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి హనుమ ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించిన, సుందరకాండని పారాయణ చేసిన, గంగ సింధూరాన్ని విశేషంగా నుదుట ధరించిన మరిన్ని మంగళకరమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జయ వీరబ్రహ్మ జయ గోవింద బాంబ. శివాయ బ్రహ్మణే నమో. స్తంభన తొలగిపోనుంది. ఎంతో కాలంగా పరిష్కారం కానటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం, ఉద్యోగం అవ్వచ్చు, బదిలీ అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సానుకూలవంతం అవటానికి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ, ప్రత్యేకించి ఏలినాటి శని సంబంధమైనటువంటి బాధల వల్ల శరీరం బాధపడుతూ ఉండటం, నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటం, కొన్ని యాతనలు కలుగుతూ ఉంటాయి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగ పూరితమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా మీకు రావలసినవి, ఇవ్వవలసినవి, పాత బకాయిలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తుల్ని పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతం అవుతాయి. యుగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశంలో అన్యోన్యంగా ఉన్నటువంటి జీవన గమనంలో కొంతమంది కొత్త వ్యక్తులు లేదా మూడో వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మూడో వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకపోవటమే చెప్పదగినటువంటి సూచన. సంతోషం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల వల్ల, తొందరపాటు చర్యల వల్ల అనవసరంగా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని సంక్లిష్టం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనాన్ని అనుసరించి గురుదేవతా స్వరూపాన్ని ఆరాధన చేస్తున్న, సప్తాహం లేదా గురుదేవతా చరితని పారాయణ చేస్తున్న సానుకూలవంతమైనటువంటి అంశాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుని 12 రాశుల యొక్క రాశిఫలం, వార ఫలాన్ని మనం తెలియజేస్తాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే ఈ విశేషవంతమైనటువంటి విశ్వావసు సంవత్సరంలో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలే అన్ని రాసుల వారిని పీడిస్తూ ఉన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి విశేషవంతమైనటువంటి ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని గనక సంఘటితం చేసుకుని ఎవరైతే ధరిస్తారో అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా విజయం చేకూరేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది. విశేషించినటువంటి ఇంటి ప్రాంగణంలో ఇలవేల్పు దేవతా స్వరూపాలను ఎక్కువగా మనం ఆరాధన చేయాలి. దేశ కాలమాన పరిస్థితులు, గోచార పరిస్థితులను బట్టి కుజకేతువుల యొక్క సంఘర్షణతో పాటు ఇతర గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే ఇంటి ప్రాంగణంలో కుబేర లక్ష్మీ తైలంతో గనక విశేషంగా దీపారాధనను వెలిగించటం వల్ల మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం కనబడుతుంది. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మత్వం. జై వీర బ్రహ్మజై, గోవింద బాంబజీ. For more videos like this, subscribe Big TV channel.